చాలా ఆయిల్. ఏం కర్రీ చేస్తున్నావు బన్నీ? ఉల్లాకు కోడిగుడ్డు. నాకు చాలా ఇష్టమైన కర్రీ. ఓకే, మీకు ఇష్టమైన కర్రీ మాకు ఇప్పుడు ఎలా చేయాలో చెప్పాలి. ఫస్ట్ దాన్ని కొంచెం లైట్గా ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ వేయాలి. ఓకే, అంటే కొంచెం పప్పు ఉంటే మినపప్పు వేసుకోవచ్చు. ఓకే, క్రంచీగా. అంటే కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఓకే, ఉల్లాకు కదా, మళ్ళీ ఆనియన్స్ ఎందుకు? ఆనియన్స్ అయితే టేస్ట్ వస్తుంది. ఓకే, కొంచెం కరపాకు. స్పూనేనా? చంద్రబాబు భేటీ అయ్యారు. కొంచెం ఆయిల్ తగ్గిన వల్ల ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం అధికారులు ఉద్యోగులు కూడా అలర్ట్ చేశారు. మెసేజ్ పెట్టి మరి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఉద్యోగులు ఇవాళ ఉద్యోగులతో నిండిపోవాల్సిన గదులు మూత కలిపి అల్లం వేసుకోండి. ముందర ఆనియన్ ఫ్రై అయింది. లైట్ పసుపు ఇంకా ఉల్లాకు వేసుకోండి. ఇదే విషయం మీద రాష్ట్ర సోదరుడు తనను అనేక సార్లు బెదిరించారని రాష్ట్రాలతో పాటు రాష్ట్ర సోదరుల మీద కూడా దాడులు చేశారు. ఇది కేసు నమోదు చేసుకుని రాష్ట్రానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 30వ తేదీన రాష్ట్రంలో పోలీసులు రాబోయారు ఒక డ్రగ్ కేసులో అరెస్ట్ కొంచెం ఉల్లాకేసి కలిపి 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించినాక ఉప్పు కారం వేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చాలా గౌరవంగా ఈరోజు ఇచ్చిన మద్దతు ఇచ్చిన సంతోషాన్ని మొత్తంతా ఉప్పుగా వేసుకున్నాం. ఈరోజు అమరావతికి అందరూ కూడా ప్రకటించాలి. ఎందుకంటే అమరావతి మనం రాష్ట్ర రాజధాని ఈరోజు ప్రపంచంలో ఒక ఇచ్చిన రైతాంగాన్ని ముఖ్యంగా ఎకరాలు రైతు చాలా ఆనందం చేస్తుంది. ఎందుకంటే
సార్లు తర్వాత ఇంకా కరాటే ఆఫ్ కదా క్విక్గా ఇచ్చేసి మా వ్యక్తిగతమైన టేస్ట్ గమనిస్తే స్టీల్ కింద ఉంటుంది. మార్కెట్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి రాష్ట్ర అమ్మాయితో సాధించడం చేస్తున్నారని ఇలా ఉడికినాక ఇప్పుడు గుడ్లు పోయాలి. గుడ్లు పోసుకొని మంచిగా ఆయన ఉడుకోవచ్చు. రాష్ట్ర పోలీస్ స్టేషన్ వెళ్తున్నారా కంప్లైంట్ చేయడానికి? ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు నేను తనకు వాదించలేదు, ఒక లీగల్ అడ్వైజర్ తప్ప మాట్లాడలేదు. అంతగా నన్ను ఇబ్బందులు తీసేసి నేను ఏ విధంగా భరించాలని చిరుత కదలికల చేశారు. అయ్యాయి ఈ చిరుత సంచారంతో భక్తులను అప్రమత్తం చేస్తున్నారు అక్కడి ఆలయ అధికారులు. గత కొన్ని రోజులుగా గోశాల ఈశ్వర్ నగర్ విద్యుత్ కార్యాలయం ఈఓ కార్యాలయం పరిసరాల్లో సంచరిస్తోంది. ఆలయం వెనుక వైపు ఉన్న కొండ ప్రాంతం వైపు ఎవరు వెళ్లకుండా అధికారులు బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. మరోవైపు చిరుతను బంధించాలని భక్తులు స్థానికులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. గుడ్లు పోసుకున్నాక దాని లైట్గా ఉప్పు సరుకున్నాం గుళ్ళకు పడ్డానికి. కల్వరాల గ్రామ శివారులో పంటశాల వద్ద ఎలుగుబంటిని చూసిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటి సంచారంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు పాల్పడింది కాబట్టి నేను తనతో వాదించలేదు, ఒక నాకు లీగల్ అడ్వైజర్ తప్ప నేను తనతో మాట్లాడలేదు. అంతగా నన్ను ఇబ్బందులు తీసేసుకుంటే నేను ఆమెను ఏ విధంగా భరించామని. హలో చిరుత కదలికల దృశ్యాలు కాడయ్యాయి. ఈ చిరుత సంచారంతో భక్తులను అప్రమత్తం చేస్తున్నారు అక్కడి ఆలయ అధికారులు. గత కొన్ని రోజులుగా గోశాల ఈశ్వర్ నగర్ విద్యుత్ కార్యాలయం ఈఓ కార్యాలయం పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. ఆలయం వెనుక వైపు ఉన్న కొండ ప్రాంతం వైపు ఎవరు వెళ్లకుండా అధికారులు బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. మరోవైపు చిరుతను బంధించాలని భక్తులు స్థానికులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. గుడ్లు పోసుకున్నాక దానిపై లైట్గా ఉప్పు సరుకున్నాం గుళ్ళకు పడ్డానికి. సంచరిస్తోంది. కల్వరాల గ్రామ శివారులో పంటశాల వద్ద ఎలుగుబంటిని చూసిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటి సంచారంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. కొంచెం కావాలి. He will not
కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ తర్వాత మీకు దానికి ఖచ్చితంగా మీ జాబ్కి 10,000 రూపాయలు ఇవ్వడం కూడా ఇది వరకు డాక్టర్ అవుతుంది. క్లాసింగ్ టచ్ కోసం మరి కోరియాండర్ పౌడర్ వేసుకున్నాం కోసం మంచిగా స్మెల్ కోసం ఇంకొక టేస్ట్ కోసం. అయిపోయిందా? సాయంగా ఉడికినట్టు చాలు. చాలు.